ప్రజలు ఎలా ఉన్నారంటారు? అది ముఖ్యంగా దళితులకు సంబంధించి అవకాశాలు కానివ్వండి, ఉపాధి కానివ్వండి, ఆ వైపుగా ఎలాంటి అడుగులు వేస్తున్నారు రేవంత్ రెడ్డి? అడుగులు వేసే క్రమంలో అంటే ఏదైతే దళితులు ఉన్నారో వాళ్ళు ఎలాంటి రెస్పాన్స్ ఇస్తున్నారు? ఇప్పుడు నిజానికి దళితుల యొక్క అభివృద్ధి అనేది ఈ దేశంలో మొట్టమొదట దళితుల గురించి పట్టించుకున్నది మమ్మల్ని ఇప్పటిదాకా కూడా ఈ రోజు మేము చదువుకున్నాము, మేము మంచిగా బతుకుతున్నాము అంటే దానికి ప్రధానమైన కారణం కాంగ్రెస్ పార్టీ. మేము దున్నుకుంటున్న భూములు ఇందిరామ ఇచ్చినవే, మేము నివసిస్తున్న ఇల్లు కూడా ఇందిరామ ఇచ్చినవే. అంటే మేము నివాస గృహాలు ఇందిరామ ఇచ్చినవే, భూములు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయే. అదే రకంగా రిజర్వేషన్స్ ను ఎస్సీస్ కు ఉండాలని చెప్పేసి అంబేద్కర్ గారితో ఉన్న రిజర్వేషన్స్ ను రాయించి అదే రకంగా రాజ్యాంగంలో పొందుపరిచేటట్టు చేసి ఈరోజు రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా ప్రజాపాలనలో అమలు చేస్తున్న పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ. ఇంకోటి ప్రధానంగా ఆ రిజర్వేషన్స్ అనేటివి ఆ రోజు అంబేద్కర్ గారితో భారతదేశ స్వతంత్రం వచ్చిన తర్వాత మాకు ఈ రిజర్వేషన్స్ అనేటివి ఈ యొక్క రాజ్యాంగంలో పొందుపరచడమే కానీ మానవ హక్కులందరికీ కూడా సమానం అని చెప్పేసి పొందుపరచకపోతే ఈ రోజు మమ్మల్ని ఇంకా మరి దారుణంగా అంటరాని వాళ్ళుగా చూసేవాళ్ళు. అయితే ఈ రోజు రాజ్యాంగం అమలు చేస్తుందన్నా, రాజ్యాంగానికి రక్షణ ఉందన్నా, ప్రజాస్వామ్యానికి రక్షణ ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ వల్లనే. కనుక ఈ రోజు మేము అప్పటి నుంచి ఇప్పటిదాకా అభివృద్ధి చెందిందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే తప్ప వేరేది మాత్రం కాదు. ఇంకోటి ఈ మధ్య కాలంలో టిఆర్ఎస్ వచ్చిన తర్వాత మాకు పూర్తిగా ఎస్సీ కార్పొరేషన్స్ పూర్తిగా బంద్ చేసి పడేసి దళిత బంధ్ అని పెట్టేసి అసలు అన్ని బంద్ పెట్టాడు. దళిత బంధ్ అని చెప్పి ఎస్సీ కార్పొరేషన్ బంద్ చేసాడు. ఏదో అరకోరు ఆలకోరు అనుకోనికి ఇచ్చేసి ఇంకా కార్లు ఇస్తే మాకు డీజిల్ కూడా పైసలు ఉండవండి. ఇప్పుడు కారు తీసుకొని ఇంటి ముందర పెట్టుకొని తిరగాలనా? అంటే డిగ్రీలు పిహెచ్డీలు చేసిన ఎంఏలు చేసిన పిల్లలు కార్ డ్రైవర్లుగా బతకాలనా? ఉద్యోగాలు కావాలా మాకు. కనుకనే ప్రస్తుతము ఆ ప్రభుత్వాన్ని మేము గద్దె దించినాం. కనుకనే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో యువ నాయకుడు రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో వచ్చిన వెంబడి ఉద్యోగాలు భర్తీ చేయడం, మళ్ళీ ఉద్యోగాల మీద ఉద్యోగాలు నోటిఫికేషన్ చేయడం, డిఎస్సీ పెట్టడం, మెగా డిఎస్సీ పెట్టడం, అంటే ఉద్యోగాలు చదువుకొని ఉద్యోగాలు చేయాలనుకుంటున్న వ్యక్తులందరికీ కూడా మంచి అవకాశాలు కల్పిస్తుంది. దాంట్లో ప్రప్రథమంగా మాకున్న రిజర్వేషన్ 15% ప్రకారం మాకు అందరికి వచ్చినట్టుగానే మా వాళ్ళకు కూడా ఉద్యోగాలు అందుతున్నాయి. ఇప్పుడు వర్గీకరణ జరిగితే ఇంకా మా కమ్యూనిటీకి చాలా అందరికి కూడా ఈ 59 కులాలకు కూడా ఎస్సీల ప్రణాళిక, ఎస్సీల అభివృద్ధి ప్రణాళిక ముఖ్యమంత్రి గారు సిద్ధం చేస్తున్నారు. ఇంకోటి ప్రస్తుతం ఆ శాఖ కూడా సోషల్ వెల్ఫేర్ శాఖ కూడా సారథ్యంగానే ఉన్నది. ఖచ్చితంగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరామ ఇండ్లు మరియు భూములు, ఉద్యోగాలు సంపూర్ణంగా ఈ రోజు సంక్షేమ పథకాలు ఏవైతే అమలు జరుగుతున్నాయో మొన్న జరిగిన రుణమాఫీలో కూడా ఎస్సీలకి రుణాలు మొత్తం మాఫీ అయినాయి. అంటే మాకు 50,000 రూపాయలు, లక్ష రూపాయలు ఉంటాయి. మాకు భూములు ఎక్కువ ఉండవు, మేము లోన్లు తీసుకున్న తక్కువనే కనుక 2 లక్షల రుణమాఫీలో మొత్తంగా మా ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు, ఎస్టీలకు, ఈ బడుగు బలైన వర్గాల రైతుల రుణమాఫీ పూర్తిగా అయిపోయింది. నిజానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము పూర్తిగా రుణపడి ఉన్నాం. మేము మా చేతిలో జెండా కాంగ్రెస్ దే ఉంటుంది. మా బతుకులు బాగు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే. రేవంత్ రెడ్డి గారి మీద పూర్తి విశ్వాసం ఉంది. ఈ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాడు. ఇంకా 10 ఏళ్ళు, ఇప్పుడు 10-20 సంవత్సరాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉంటారని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటే వాళ్ళు కూడా అదే స్థాయిలో ప్రేమను చూపిస్తారన్న దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ మనకి ఎప్పుడు కనిపిస్తుంటాయి. శ్రీరామ్ చక్రవర్తి గారు, అంటే ముఖ్యంగా ఇక్కడ చూసినప్పుడు ఏంటంటే కొన్ని వర్గాలు లేదా కొంతమంది